నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలువబడే మహారాష్ట్రలోని పూణే నగరానికే కాదు, మొత్తం విద్యా వ్యవస్థకే కలంకం తెచ్చే ఘటన బట్టబయలైంది. ఉన్నత చదువుల విద్యా కేంద్రంగా అవతరించిన పూణే నగరం మన దేశంలోనే కాదు, విదేశీ విద్యార్థులను సైతం ఆకర్షిస్తోంది. అలాంటి ప్రఖ్యాత పూణే నగరంలో విద్యారంగం అంతే స్థాయిలో కలుషితమవుతోంది. తాజాగా సావిత్రిబాయి పూలే పూణే విశ్వవిద్యాలయంలో ఒక ఆందోళనకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ బాలికల హాస్టల్లో కుప్పలు తెప్పలుగా సిగరెట్ ప్యాకెట్లు, మద్యం సీసాలు కనిపించాయి. అమ్మాయిలు బరితెగించి వ్యవహరిస్తూ ఉండటం సహించలేకపోయిన ఓ విద్యార్థిని సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఎలా ఉందో చూడండి అంటూ కొన్ని ఫోటోలు, వీడియోలను బయటపెట్టింది. హాస్టల్లోని విద్యార్థినుల్లో చాలా మంది రోజు పెద్ద మొత్తంలో సిగరెట్లు, మద్యం సేవించడం పరిపాటిగా మారినట్లు ఆరోపణలు గుప్పించింది. తన ఆరోపణలకు సాక్ష్యంగా హాస్టల్లోని అమ్మాయిల గదుల్లో టేబుల్ డ్రాలలో సిగరెట్ ప్యాకెట్లు, అలాగే సింక్ల వద్ద ఖాళీ మద్యం బాటిళ్లు పెట్టి ఉండటాన్ని వీడియోలో చూపించింది. ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో విద్యార్థి వెల్లడించడంతో సరిపెట్టకుండా నేరుగా హాస్టల్ వార్డెన్ను కలిసి పదే పదే ఫిర్యాదు చేసినా ఆయన ఎలాంటి చర్య తీసుకోలేదని చెబుతున్నారు. దీంతో విసిగిపోయిన ఆ విద్యార్థి యూనివర్సిటీ రిజిస్ట్రార్ తో పాటు వైస్ ఛాన్సలర్ కు ఓ లేఖ రాశారు. సాక్ష్యాధారాలతో చేసిన ఫిర్యాదులో పలువురు విద్యార్థుల ఫోటోలు, వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నా ఆ విద్యార్థినులపై వార్డెన్ ఎటువంటి చర్య తీసుకోలేదు. విషయం తెలుసుకున్న అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం నాయకులు వెంటనే స్పందించారు. నిందితులైన విద్యార్థులపై సరైన చర్యలు తీసుకోవాలని, అలాగే యూనివర్సిటీ ప్రాంగణాన్ని మద్యం, సిగరెట్ రహిత ప్రదేశంగా మార్చకపోతే తీవ్ర నిరసనలు చేపడతామని ఏబీవీపీ హెచ్చరించింది. పిష్వారాజుల గొప్ప సంస్కృతిని అందిపించుకున్న పూణే మహారాష్ట్ర రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం. ఒకప్పుడు మరాఠా సామ్రాజ్యంలో ప్రముఖ నగరంగా పరిగణించబడిన పూణే ఇప్పుడు విద్యా కేంద్రంగా అవతరించింది. అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో తూర్పు ఆక్స్ఫర్డ్ నగరంగా పిలువబడుతోంది. పూణేలోని పురాతన విశ్వవిద్యాలయాలలో సావిత్రిబాయి పూలే పూణే విశ్వవిద్యాలయం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ యూనివర్సిటీ భారతదేశంలో 7వ ఉత్తమ విశ్వవిద్యాలయంగా కూడా ర్యాంకు పొందింది. దీనికి అనుబంధంగా 18 కంటే ఎక్కువ కళాశాలలున్నాయి. అంతటి ఘన చరిత్ర ఉన్న పూణే విశ్వవిద్యాలయం పేరు ప్రతిష్టలకు మచ్చ తెచ్చేలా అమ్మాయిల హాస్టల్ను అరాచకాలకు కేంద్రంగా మార్చిన వైనం విద్యారంగంలో అలజడి సృష్టిస్తోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, స్టే ట్యూన్ టు వ్యూ పాయింట్.